Hi, I'm Dr. Raja Ramesh, consultant physician and diabetologist in Germantown Hospital, అత్తాపూర్. ఈరోజు మనము ఒక క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ నాకు షుగర్ వచ్చిన తర్వాత నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా, టాబ్లెట్స్ కరెక్ట్‌గా తీసుకున్నా, ఇన్సులిన్ వాడినా గానీ నా షుగర్ అన్‌కంట్రోల్డ్ ఉంటుంది అంటుంటారు. దానికి మెయిన్ రీజన్స్ ఏందంటే ఫస్ట్ మనము డయాబెటిస్ అనే డిసీజ్ గురించి కరెక్ట్‌గా తెలుసుకోవాలి. డయాబెటిస్ అంటే జస్ట్ షుగర్ వాల్యూస్ ఒకటే కాదు. డయాబెటిస్ అనేది ఒక డిసీజ్. దాంట్లో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. లైక్ షుగర్‌తో పాటు మనం కొలెస్ట్రాల్ గూడా జూసుకోవాలి, బీపీ జూసుకోవాలి. దాంతో పాటు వెయిట్ జూసుకోవాలి, లైఫ్ స్టైల్ జూసుకోవాలి. ఇట్స్ ఎ కాంప్లెక్స్ మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మనకు షుగర్ అనేది మీకు 30 ఇయర్స్‌లో గాని, 35 ఇయర్స్‌లో గాని షుగర్ డిటెక్ట్ అయిందనుకోండి. అది స్టార్టింగ్‌లో మీరు జస్ట్ మెట్ఫార్మిన్ మీద స్టార్ట్ అయితారు. అదే మెట్ఫార్మిన్ మనం కంటిన్యూయస్‌గా 2, 3 ఇయర్స్ వాడుకుంటే కంట్రోల్‌లో ఉండదు. మనం మెట్ఫార్మిన్‌తో పాటు గ్రాడ్యుయల్‌గా మీ డోస్ అనేది పెరుగుతా వస్తది. ఎందుకంటే హ్మ్. డయాబెటిస్ అనేది ప్రోగ్రెస్ అయితది స్లోగా. సో, మీరు రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్ జేసుకొని మీ మెడికేషన్స్ అనేవి రెగ్యులర్‌గా చేంజ్ జేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఏందంటే, మీ లైఫ్ స్టైల్, డైట్ మీద గూడా డయాబెటిస్ అనేది చాలా డిపెండ్ అయితది. లైఫ్ స్టైల్ అంటే మెయిన్ మీరు ఒబీస్ ఉన్నారు, వెయిట్ ఉన్నారు. సడెన్‌గా ఒక 10 కేజెస్ వెయిట్ తగ్గారనుకోండి, మీ షుగర్ అనేది కంట్రోల్‌లోకి వచ్చేస్తది. సో, టాబ్లెట్ డోస్ తగ్గించుకోవాలప్పుడు. సెకండ్ ఏందంటే డైట్. ఒకవేళ మీరు యూజువల్‌గా ఇంతకుముందు షుగర్ రాకముందు డైట్ షుగర్ ఉన్న ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకునేవాళ్ళు. సడెన్‌గా డైట్ చేంజ్ చేసేసారు. క్వాంటిటీ గూడా తక్కువ చేశారు. ఆ సిట్యుయేషన్‌లో ఏమైతదంటే మీరు ఖచ్చితంగా మళ్ళా డోసేజ్ అనేది చేంజ్ జేసుకోవాలి. మనకు డయాబెటిస్ అనే ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్, డైట్ ప్లస్ డ్రగ్స్. ఒకవేళ ఇప్పుడు టాబ్లెట్స్ గురించి తీసుకున్నారనుకోండి. మీ మీ లైఫ్ స్టైల్‌కి, మీ డైట్‌కి ఇప్పుడు మీకొక లైఫ్ స్టైల్ ఉంది. ఒక సెర్టైన్ డైట్ ఉంది. దాంతో బ్యాలెన్స్ అయ్యే విధంగా మీ డ్రగ్స్ గూడా ఉండాలి. ఒకవేళ మీ లైఫ్ స్టైల్ బాలేదు, డైట్ బాలేదనుకోండి, టాబ్లెట్ డోసేజ్ ఎక్కువుంటది. ఒకవేళ మీ లైఫ్ స్టైల్ బావుంది, డైట్ బావుందనుకోండి, టాబ్లెట్స్ అనేవి టోటల్‌గా స్టాప్ గూడా జేసుకోవచ్చు. అటువంటి కండిషన్‌ని ఏమంటారంటే డయాబెటిస్ రెమిషన్ అంటారు. అంటే మీకు డయాబెటిస్ అనే డిసీజ్ ఉంది. కానీ ప్రస్తుతానికి విత్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ మీరు కంట్రోల్‌లో ఉన్నారు. నెక్స్ట్ సిట్యుయేషన్ ఏమొస్తదంటే కొంతమంది షుగర్ మనకు ఎట్టి పరిస్థితిలో కంట్రోల్ గాకపోయినా గానీ, మనం ఏం జేయాలంటే ఇన్సులిన్ మీదకెళ్ళాలి. ఇన్సులిన్‌కెళ్తే ఎంత షుగర్ అయినా కంట్రోల్‌లోకొస్తది. నేను ఎన్ని టాబ్లెట్స్ ఏసుకున్నా కంట్రోల్ అవ్వట్లేదు. నా షుగర్ ఇంతే అని అలా వదిలేసారనుకోండి, ఆ 200, 300 షుగర్స్ అనేవి ఫైనల్‌గా మనకు కిడ్నీస్ గానీ, కంట్లో గానీ, నరాలను గానీ డ్యామేజ్ జేస్తాయి. అట్లా కావద్దంటే మనం ఏం జేయాలంటే, అవసరమైనప్పుడు ఇన్సులిన్ తీసుకోవాలి. ఇన్సులిన్ అనేది మన బాడీలో యూజువల్‌గా ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్. అంటే ఇప్పుడు మనం విటమిన్స్ ఎట్లా తీసుకుంటాము? మనం సరైన మోతాదులో విటమిన్స్ తీసుకోవట్లేదనుకోండి, టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటాం. అట్లా గాదు మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదనుకోండి, అదే ఇన్సులిన్ బయట నుంచి లోపలికి తీసుకుంటాం అంతే. మన బాడీకి అవసరమైన ఇన్సులిన్ స్టార్టింగ్ స్టేజెస్‌లో మన బాడీలో కొద్దిగా ఇన్సులిన్ ఉంటది. మనం డయాబెటిస్ అనేది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇన్సులిన్ అనేది టోటల్‌గా ఎళ్ళిపోతది. టోటల్‌గా తగ్గిపోయినప్పుడు ఏం జేయాలా? మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాలి. ఇనీషియల్‌గా మీరు తక్కువ ఇన్సులిన్ తీసుకోవచ్చు. మీ డిసీజ్ టోటల్‌గా ప్రోగ్రెస్ అయినప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువ డోసెస్ తీసుకోవాల్సొస్తది. అటువంటి టైంలో ఇన్సులిన్ డోసెస్‌ని పెంచుకోవాలి. మీరు మెయిన్ ఏందంటే డోసేజ్‌ని సరిగ్గా మానిటర్ జేసుకోకపోవడం, లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, డైట్ అబ్‌నార్మల్ ఉండడం వల్ల మీ షుగర్స్ అన్‌కంట్రోల్‌లో ఉంటాయి. మీ లైఫ్ స్టైల్, డైట్ అన్నా మార్చుకోండి. లేదంటే మీ ఇచ్చే మెడికేషన్స్ గానీ, ఇన్సులిన్ గానీ, ఓరల్ టాబ్లెట్స్ గానీ చేంజ్ జేసుకుంటే మీ షుగర్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. అయినా గానీ కంట్రోల్‌లో ఉండట్లేదంటే ఒకసారి ఫిజిషియన్‌కి గానీ, డయాబెటాలజిస్ట్‌కి గానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ చూపించుకొని మీరు మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోండి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. థాంక్ యూ.